పొగాకును పూర్తిగా నిషేధించిన ప్రపంచంలోని మొదటి దేశం ఏది? ఆన్సర్ భూటాన్. సెకండ్ క్వశ్చన్, గోదాన్ ఎవరి కూర్పు అంటే ఎవరు రచించారు? ఆన్సర్ మున్షీ ప్రేమ్చంద్. మూడవ ప్రశ్న, మేఘదూత్ యొక్క కూర్పు ఎవరు చేశారు? ఆన్సర్ కాళిదాస్. మేఘదూత్ని రాసింది కాళిదాస్. నాలుగవ ప్రశ్న, ఏ పుస్తకం 15 భారతీయ మరియు 40 విదేశీయ భాషల్లోకి అనువదించబడింది? ఆన్సర్ పంచతంత్రం. ఐదవ ప్రశ్న, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన సమయంలో బ్రిటన్ ప్రధాని ఎవరు? క్లెమెంట్ అట్లీ. ఆన్సర్ క్లెమెంట్ అట్లీ. ఆరవ ప్రశ్న, తామర శరీరంలోని ఏ భాగాన్ని ప్రభావితం చేస్తుంది? ఆన్సర్ చర్మం. ఏడవ ప్రశ్న, స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థను ఎవరు స్థాపించారు? ఆన్సర్ రాబర్ట్ బాడెన్ పావెల్. ఆన్సర్ రాబర్ట్ బాడెన్ పావెల్. ఎనిమిదవ ప్రశ్న, ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రం ఏది? సముద్రాలన్నింటిలో పెద్దదేది? ఆన్సర్ పసిఫిక్ మహాసముద్రం. తొమ్మిదవ ప్రశ్న, పెనాల్టీ కిక్ అనే పదాన్ని ఏ క్రీడలో ఉపయోగిస్తారు? ఆన్సర్ ఫుట్బాల్. 10వ ప్రశ్న, రంజీ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించినది? ఆన్సర్ క్రికెట్. క్రికెట్ రంజీ ట్రోఫీకి సంబంధించిన ఆట. జ్ఞానపీఠ అవార్డు ఏ రంగానికి సంబంధించినది? సాహిత్యం. జ్ఞానపీఠ అవార్డు సాహిత్యంలో గొప్పవారికి ఇవ్వడం జరుగుతుంది. మన సి నారాయణ రెడ్డి గారు అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారికి వచ్చింది. 12వ ప్రశ్న, భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఏది? ఆన్సర్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న. 13వ ప్రశ్న, శేర్షా సూరి సమాధి ఎక్కడ ఉంది? ఆన్సర్ ససారం. ససారం. 14వ ప్రశ్న, సంగీత సామ్రాట్ తాన్సేన్ ఎక్కడ జన్మించారు? ఆన్సర్ గ్వాలియర్, మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో తాన్సేన్ జన్మించారు. 15వ ప్రశ్న, చికాగోలో జరిగిన ప్రపంచ మతాల సదస్సులో స్వామి వివేకానంద ఎప్పుడు ప్రసంగించారు? క్రీస్తు శకం 1893 సంవత్సరంలో.